హాయ్ అండి. శనగలో టమాటా కూర చేస్తున్నానండి. టమాటాలండి ఒక అర కేజీ మీడియం సైజు వెల్లుల్లి తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 4 మీడియం సైజు తీసుకున్నాను. ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను. నూనె బాగా కాగిందండి. నూనె కాగినంత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక పచ్చిమిరపకాయలు వేసుకుని మగ్గాక బాగానే టమాటా ముక్కలు వేసుకుని మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు మగ్గేదాకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. హాయ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా ముక్కలు బాగా మగ్గినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగానే ఒక పచ్చి వాసన పోయే వరకు మగ్గబెట్టాలి. కారం పసుపు వేసి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయే వరకును. ఈ మగ్గాక మనం కాబోజీ శనగలు ఉంటాయి కదండి, పెద్ద శనగలు ఉడకబెట్టేనండి. అవి ఉడకబెట్టిన శనగలు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని 2 నిమిషాలు అలాగా మనం మగ్గనివ్వాలండి. నూనెలోని కాబోజీ శనగలు టమాటాలన్నీ కూడా 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం దానికి సరిపడగా నీళ్ళు వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవచ్చండి. గరం మసాలా వేసానండి. ఇది కాబోజీ శనగల మసాలా వేసాను. బాగా ఈ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఉడకబెట్టుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపడగా నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గాక అప్పుడు మనం సాల్ట్ వేసుకోవటమేనండి. సాల్ట్ వేసుకుని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి, లేకపోతే లేదండి. అంతే అండి. కొద్దిగా 2 నిమిషాలు మగ్గాక అంతే అండి. కాబోజీ శనగలు టమాటా కూర అండి. మా దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి, ఉడకనివ్వాలి.